నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. తల్లికి పాలు బాగా పడాలి అంటే ఏం చేయాలి? బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ ఏమి చేస్తే పాలు బాగా పడతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ and make a mental decision that I should feed my baby with breast milk. So fortunately అండి nowadays all the mothers లో వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, దిస్ ట్రెండ్ ఈజ్ వెరీ హై. నా బిడ్డకి తల్లిపాలు ఇచ్చి మాత్రమే పెంచాలి అనే ఒక డెసిషన్ చాలామంది తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ హెల్దీ ట్రెండ్. ఐ షుడ్ సే సమ్ మామ్స్ ఆర్ ఈవెన్ వెరీ అబ్సెస్డ్ విత్ feeding their babies with the breast milk. This is a very healthy trend. సరే, తల్లి ఖచ్చితంగా బిడ్డకి తన పాలు మాత్రం ఇచ్చి పెంచాలని అనుకోవాలి. రెండవది, దానికి ప్రయత్నం చేయాలి. అది ఎట్లా? గర్భానికి ముందే అవగాహన ఉండాలి హెల్త్ గురించి, అండ్ టీనేజ్ గర్ల్ హెల్త్ చూసుకోవాలి. తర్వాత గర్భం దాల్చినప్పుడు యాంటీనేటల్ కౌన్సిలింగ్లోనే ఏమన్నా ఇష్యూస్ లైక్ ఇన్వర్టెడ్ నిపిల్స్ లాంటివి ఉంటే తెలుసుకోవాలి. ఫ్యామిలీ మొత్తం యాంటీనేటల్ కౌన్సిలింగ్ సెషన్స్కి అటెండ్ అయితే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒక అవగాహన వస్తుంది. సరే, డెలివరీ అయింది, విత్ ఇన్ 1 hour, సిజేరియన్ సెక్షన్ అయినా సరే విత్ ఇన్ 1 hour బిడ్డకి తల్లి పాలు అందించాలి. అట్లాగని వెంటనే పాలు పడిపోవు, ఇట్ టేక్స్ టైం. కొంతమందిలోనండి, ఎస్పెషల్లీ ప్రైమీస్ తొలిచూరు గర్భిణీల్లో 2 weeks 3 weeks అప్ టు 5-6 weeks కూడా తల్లిపాలు బాగా పడడానికి టైం పట్టచ్చు. సో వెంటనే పడలేదని చెప్పి నిరాశ చెందద్దు, కీప్ ట్రైయింగ్. నెక్స్ట్, రూమింగ్ ఇన్. బేబీని ఎక్కువసేపు తల్లి దగ్గరే ఉంచండి, తల్లి పక్కలోనే ఉంచండి. ఎందుకంటే బిడ్డ యొక్క స్పర్శ, బిడ్డ యొక్క వాసన, మూమెంట్స్, నవ్వు, ఇవన్నీ కూడా బిడ్డ తల్లిలో హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇట్ ఈజ్ ఆల్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అండి. అంటే తల్లిపాలు బాగా పడాలి అంటే 2 హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ మిల్క్ ఇంజెక్షన్కి ఆక్సిటోసిన్ హార్మోన్, ఈ 2 బాగా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కనుక హ్యాపీ మదర్స్ ఆర్ నెసెసరీ, బికాజ్ ఆక్సిటోసిన్ ఈజ్ ఏ హ్యాపీ హార్మోన్. సో బిడ్డని తల్లి పక్కలోనే ఉంచండి, రూమింగ్ ఇన్. తర్వాత ఖాళీ ఉన్నప్పుడల్లా బిడ్డని తల్లి ఛాతీ మీద రూముల మధ్య వేస్తే చక్కగా కేఎంసి కంగారు మదర్ కేర్ లాగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, తల్లికి బిడ్డకి చక్కటి అనుబంధం మొదలవుతుంది, తల్లికి పాలు బాగా పడతాయి. ఒకవేళ పాలు బాగా పడలేదనుకోండి, ఫస్ట్ వారం రోజులు టైం పట్టచ్చు అన్నాను కదా. సో ఏడ్చినప్పుడల్లా బిడ్డని పెద్దవాళ్ళు దగ్గరుండి, పెద్ద ఆపరేషన్ అయినా సరే తల్లి పాలు అందించండి. చాలకపోతే బయట పాలు డాక్టర్ల సలహాతో స్పూన్తో ఇవ్వండి. తేనె పీకలు, సీసాలు, పీకలు అలవాటు చేయొద్దు. తల్లికి ఏమన్నా సమస్యలు ఉంటే లైక్ క్రాక్డ్ నిపుల్స్, ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉంటే డాక్టర్స్ సలహాతో వాటిని అధిగమించండి. అవసరమైతే యాక్సెసరీస్ లైక్ నిపుల్ షీల్డ్స్ వాడండి. బిడ్డలు కొంతమంది మొదట్లో నిపుల్ షీల్డ్ సాయంతో తాగుతారు, తర్వాత అలవాటు చేసుకుని డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ డైరెక్ట్గా తీసేసుకుంటారు. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ సక్లింగ్. ఏడ్చినప్పుడల్లా బిడ్డని తల్లి దగ్గర పెట్టి రొమ్ములు అందించండి. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా సక్ చేపిస్తే అంత బాగా పాలు పడతాయి. మనం వింటుంటాం కదా, బిడ్డ బాగా రొమ్ము నోట్లో పెట్టుకుని సక్ చేస్తే కనుక చేపు వస్తాయి పాలు. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి తల్లిపాల సెక్రీషన్ కానీ ఇంజెక్షన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. మదర్కి డైట్, లిక్విడ్స్ బాగా ఇవ్వండి, అండ్ శుచిగా శుభ్రంగా ఫ్యామిలీ డైట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఇవ్వండి. ఓన్లీ థింగ్ క్లీన్ అండ్ హైజీనిక్ ఫుడ్. తర్వాత ఎంప్టీ ద బ్రెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత బాగా రొమ్ముల్ని ఎంప్టీ చేస్తే అంత నిండుకుంటాయి. సో బిడ్డకి ఇచ్చిన తర్వాత పాలు ఇంకా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఏమండి, మాన్యువల్ ఎక్స్ప్రెషన్తో పిండి దాయండి, నెక్స్ట్ ఫీడ్కి సరిపోతాయి. ఇఫ్ నీడెడ్ డివైసెస్, యాక్సెసరీస్ లైక్ బ్రెస్ట్ పంప్స్ సహాయం తీసుకోండి. ఎక్స్ట్రా ఉన్న మిల్క్ ఫ్రీజ్ చేయండి. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఏంటి, రూమ్ టెంపరేచర్లో అప్ టు 8 hours హ్యాపీగా ఉంచుకోవచ్చు. అండ్
ఫ్రిడ్జ్లో పెడితే 1 or 2 days ఉంటాయి, డీప్ ఫ్రీజ్ చేస్తే 6 to 9 months ఉంటాయి. సో ఎక్స్ట్రా మిల్క్ ఉంటే దాయండి, అండ్ మీ బేబీకి ఉపయోగపడుతుంది. లేదు హ్యూమన్ మిల్క్ బ్యాంక్, బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్కి డొనేట్ చేయండి. తర్వాత కరెక్ట్ ల్యాచ్ పొజిషన్, అంటే బిడ్డ రొమ్ము పట్టి సక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. ఈ ల్యాచింగ్ పొజిషన్ కనుక సరిగా లేకపోతే ఒకటి పాలు బాగా రావు, అండ్ కంప్రెషన్ అంటే ప్రెషరు, బిడ్డ యొక్క జా అంటే చిగుళ్ళ ప్రెషర్ అంతా తల్లి నిపుల్స్ మీద పడి క్రాకెడ్ నిపుల్స్ అట్లాంటివి వస్తాయి. తర్వాత కొంతమంది తల్లులకు బాగా పాలు ఎక్కువగా ఉండి గడ్డలు కట్టినాయి అనుకోండి, డాక్టర్ల సలహాతో అవసరమైతే మందులు వాడండి, పెయిన్ రిలీఫ్ తీసుకోండి, వేడి నీళ్ళు కాపడం పెట్టండి, ఆ గడ్డలన్నీ ఎంటీ అయ్యేటట్టు ఏదర్ మాన్యువల్ ఎక్స్ప్రెషన్ కానీ పంప్స్తో కానీ చెయ్యండి. చేస్తే గనక అప్పుడు దీనివల్ల ఇన్ఫెక్షన్స్, బ్రెస్ట్ యాప్సిస్లు అట్లాంటివి రాకుండా ఉంటాయి. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అధిగమించాలి, తల్లి గట్టిగా అనుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, స్టే హెల్దీ, హ్యాపీ అండ్ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయ, ఒక పిల్లల డాక్టర్ గారు.